ఆ విత్తనము మంచి నేలను పడింది, 30, 60, 100 ఫలాన్నిచ్చింది. మీరు యోచించండి, ఈ 30, 60, 100 అనేది ఉంది చూడండి, ఇందులోనే 3 రకాలున్నాయి. ఈ ల్యాండ్లోనే 3 రకాలున్నాయి. మీరు అనేక సమయాల్లో మనం మాట్లాడేప్పుడు కూడా గట్టిగా చెప్పుకున్నాం, ఇంత ఉందే ఎందుకు జనులు ఇలాగ చేస్తున్నారు, అందులో 30 అనేది ఒకటి ఉంది. అవునా, అందులో ఒక 60 ఒకటి ఉంది. వాళ్ళు కొంచెం ఒకందులకు వీళ్ళకంటే బెటరు, కొంచెం స్పిరిచువల్గా మాట్లాడతారు, కొంచెం ఓల్డ్లీగాను ఉంటారు, అప్పుడప్పుడు ఇలాగా అలాగా ఉంటారు. అయితే ఒక గ్రూప్ ఉంది, అది 100% ఫాలో చేయాలని ఇష్టపడేటువంటి గ్రూప్. ఈ వాక్యాన్ని ఫాలో చేయాలి, దేవునికి నమ్మకంగా ఉండాలనే గ్రూప్. ఈ 3 ఉన్నాయి. ఈ 3 గ్రూపులు ఇందులో ఉన్నాయి. ఒక గ్రూప్ ఉంది, చర్చ్కి పర్ఫెక్ట్గా వస్తారు, కరెక్ట్గా ఉంటారు, రైట్ టైంకి అక్కడ ఉంటారు, బైబిల్ని చేతిలో తీసుకొస్తారు, ఆ పిల్లల్ని లేపి సరిగ్గా తీసుకుని వస్తారు, అన్నీ చేస్తారు, కానీ వచ్చి నిద్రపోతారు. ఓ, వారి మట్టుకైతే చర్చ్ గోయింగ్ అనేటువంటిది ఒక కర్తవ్యం. యు మస్ట్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ, కరెక్ట్గా చేయాలి. ఆ ఆఫరింగ్ కానివ్వండి, లేక ఏదో ఒక విషయం కానివ్వండి, ఫెస్టివల్ కానివ్వండి, దే వాంట్ టు బి పర్ఫెక్ట్. చర్చ్లో యాక్టివిటీ వచ్చి నుంచుంటారు ఫస్ట్, బట్ దే ఆర్ ఆల్ రిలీజియస్ పీపుల్, దే ఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రిలీజియస్ అండ్ స్పిరిచువల్ వే. నేనొచ్చి ఒక క్రైస్తవునిగా ఉండేదానికంటే కూడా నేను దేవుని బిడ్డ అనేటువంటిదే ముఖ్యం. ఈరోజు మనలో అనేకులు క్రైస్తవులుగా ఉన్నారు, క్రైస్తవులను చూపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. ఇది ఒక ఉదాహరణే, ఎవరిని నిందించడం లేదు, ఉదాహరణే. నేనొక సిలువ ఉన్నటువంటి చైన్ని మెడలో వేసుకుని పైబటన్ వేసుకోకుండా క్రైస్తవునిగా చూపించాలనుకుంటున్నాను, బట్ నా సాక్ష్యంలో చూపించగలుగుతున్నాను అనేటువంటిదే రెండవది ప్రాముఖ్యమైంది.